లైవ్ షోకి తిరిగి స్వాగతం. టీడీపీని రాష్ట్రాన్ని సమర్థంగా నడిపే శక్తి చంద్రబాబుకే ఉందన్న ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 26% మంది అవునని 74% మంది కాదంటున్నారు. ఈ కత్తిలు పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ చెంగల్రాయుడు గారు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ గౌతమ్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం అధినేత, ఆ పార్టీ ప్రముఖులు. ఇక శ్రీ గణేష్ గుప్తా గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు. అలాగే శ్రీ బోడ జనార్దన్ గారు, టీడీపీ ఆదిలాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు, వారు కూడా రావాల్సి ఉంది. ఇక ముందుగా గవర్నర్కు అధికారాలు ఉన్నాయంటూ అటార్నీ జనరల్ చేసినటువంటి ప్రకటన, సెక్షన్ 8కి సంబంధించి వస్తున్న వార్తలు, అయితే రాజ్భవన్ వర్గాలు ఖండించాయంటూ మరో కథనం, అయితే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందని ఇంకొక వార్త. వీటన్నిటి నేపథ్యంలో అసలు ఓటుకు నేటు కేసుకి గవర్నర్కి ఏమైనా సంబంధం ఉందా, సెక్షన్ 8కి సంబంధం ఉందా, అటార్నీ జనరల్ మరి ఏ పరిధిలో సలహా ఇచ్చారు, ఏ కేసును దృష్టిలో ఉంచుకుని సలహా ఇచ్చారు, మరి అలా అయితే అప్పుడు మరి జ్యూరిడిక్షన్ కూడా ఉందని కొన్ని పత్రికలు అయితే ఒక అడుగు ముందుకేసి ఏపీ పోలీసుకి కూడా జ్యూరిడిక్షన్ ఉందని రాశారు. అన్నట్లుగా రాహుల్ ముద్గంగల్ అన్నట్లుగా, అంటే కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్ అన్నట్లుగా రాశారు. అంటే మరి అప్పుడు వారు కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుందా? ఇవన్నీ అటార్నీ జనరల్ ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారా, మరింత సంక్లిష్టం చేస్తున్నారా అన్న చర్చ కూడా ఆస్కారం ఇస్తున్నారు. మరి వారు ఇదే సమయంలో సర్వీస్ ప్రొవైడర్లతోటి ఏపీ పోలీసులు ప్రత్యేక విభాగం దర్యాప్తు మొదలుపెట్టింది, ప్రశ్నలు వేస్తోంది, వారిని విచారించింది. అయితే ఆ ఫోన్ ట్యాపింగ్లో ఏ ఆధారం కనపడినా చూపించండి సవాల్ అంటూ నాయన నరసింహారెడ్డి ప్రశ్నించారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్యని, అలాగే మత్తయ్యని ఏపీ పోలీసులు రక్షిస్తున్నారు, ఏపీ ప్రభుత్వం కాపాడుతోందంటూ ఏసీబీ గవర్నర్కి, కేంద్ర హోంశాఖకి ఫిర్యాదు చేయడం తాజా మలుపుగా భావించాలి. ముందుగా రాహుల్ ముద్గంగల్ ఈ రెండు రాష్ట్రాల మధ్య మరింత గొడవ పెంచుతున్నాడా, తగ్గిస్తున్నాడా, ఓటుకు నోటు కేసులోని ఈ సంక్లిష్టం చేస్తున్నారా, లేక దీన్ని పరిష్కారం వైపుగా తీసుకెళ్తున్నారా? కృష్ణారావు గారు. ఒకటి, రాష్ట్రాల్లో అడ్వకేట్ జనరల్, కేంద్రానికి అటార్నీ జనరల్. రాష్ట్రంలో ఒక హైకోర్టులో న్యాయమూర్తిగా నియమించడానికి అర్హత ఉన్న వ్యక్తిని, అంటే ఇది ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ హైకోర్టు జడ్జి అంటే ఆ లెవెల్ ఉండేవాడిని ఇక్కడ వేస్తారు. అక్కడేమో సుప్రీంకోర్టు జడ్జి స్థాయి వ్యక్తిని అక్కడ వేస్తారు. అయితే ఈ ముకుల్ రోహత్గి యాక్చువల్గా ఈ అటార్నీ జనరల్ ఆయన ఇచ్చినట్టు చెప్తున్నది ఏంటంటే, నాకు ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. కొందరు చెప్పారు, అడ్వకేట్ జనరల్ మన రామకృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడాను రాత్రి, ఆయన కూడా రియాక్షన్ ఇచ్చాడు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 3 రోజుల క్రితమే ఆయన ఒక పెద్ద మనిషితో ఢిల్లీలో కలిసినప్పుడు ఇలాగ నేను ఆయన అడిగాడు సలహా, మేము ఇస్తున్నాం సలహా ఇలాగే, అంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ కదా అంటే యూ ఫైట్ ఇన్ కోర్ట్ అని కూడా అన్నాడని ఆయన. సరే, ఇక అడ్వైజ్ ఏమిటి అనేది మనకి పూర్తి టెస్ట్ ఎక్కడ దొరకలేదు. బట్ ఇచ్చింది మాత్రం లిఖితపూర్వకంగా ఇవ్వలేదట, లిఖితపూర్వకంగానే ఇచ్చారు ఆయన. లేదు, ఈయన అయితే ఇంకా జరిగింది ఏమిటంటే, ఈ సెక్షన్ 8కు సంబంధించి ఏమిటి, దీన్ని అమలు చేయాలి వ్యవహారం అనే దాని మీద ఇంతకు ముందరే కేంద్ర ప్రభుత్వం గత ఏడాదే దీని మీద సంబంధించి ఆగస్టులో ఒక నివేదిక పంపింది వీళ్ళందరికీ. ఈ గైడ్ లైన్స్ ఉంటాయి అని, డ్రాఫ్ట్ రూల్స్ వ్యవహారం. బికాజ్ చట్టం చేసిన తర్వాత చట్టానికి అనుగుణంగా, ఆ సెక్షన్కి అనుగుణంగా రూల్స్ ఫ్రేమ్ చేయాలి కాబట్టి దాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించడం, తెలంగాణ ప్రభుత్వం తర్వాత వాళ్ళు కొంచెం ఒత్తిడి తేవడం, దాంతో ఆపేశారు అక్కడ. బట్ ఇప్పుడు ఏంటంటే, ఈ నోటుకు ఓటు వ్యవహారం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి అధికారికంగా ప్రధానమంత్రి గారిని కలిసి ఒక నోటు ఇచ్చారు. ఈ సెక్షన్ 8 అనేది అమలు చేయాలి, అట్లా ఇట్లా, ఇది ఉమ్మడి రాజధాని అలా అని. దాని తర్వాత బహుశా ఆ నోటు తర్వాత అదే సమయంలో గవర్నర్ గారు కూడా అక్కడ ఉన్నారు. ఆయన అందరినీ కలిసిన తర్వాత మనకు బాగా లభిస్తున్న సమాచారం ఏంటంటే, ఎల్సీ గోయల్ హోమ్ సెక్రటరీ, మీ గవర్నర్ చూసుకోవాలి, అది మీరు చూసుకోవాలి, గవర్నమెంట్ కూడా మీరే కదా, కేంద్రంలో కూడా మీ పార్టీ అధికారంలో ఉందని ఐవీఆర్ కృష్ణారావు గారికి వాళ్ళకి చెప్పినట్టున్నాడు, చీఫ్ సెక్రటరీ గారికి. మీరు చూసుకోండి, అదేదో ఆయన ఏం చేస్తాడో అంతే తప్ప మేము ఇందులో పెద్ద ఇంటర్ఫియర్ అయ్యేది ఏముందని అన్నాడని, గవర్నర్ గారు ఆయన పని ఆయన చేయకపోతే మేమేం చేస్తామన్నాడని ఇలా వచ్చాయి. ఇక్కడ ముఖ్యమైన 3 పాయింట్లు. నెంబర్ 1 ఏంటంటే, రాజ్యాంగానికి ఒక సవరణ చేశారు 371H అని, కేవలం అరుణాచల్ ప్రదేశ్లో స్టార్టింగ్ విత్ దాంట్లో ది లా అండ్ ఆర్డర్ పవర్స్ విల్ బి ఎక్సర్సైజ్డ్ బై ది గవర్నర్ అనే మాట 371Hలో అరుణాచల్ ప్రదేశ్కి తప్ప ఇంకా ఎక్కడ భారత రాజ్యాంగంలో కానీ భారతదేశంలో కానీ ఏ రాష్ట్రానికి గవర్నర్కి శాంతి భద్రతల వ్యవహారం లేదు. నెంబర్ 2.
నెంబర్ 2, భారత రాజ్యాంగంలోనే 7th షెడ్యూల్ అని ఉంది. ఈ 7th షెడ్యూల్ చాలా కీలకమైంది. అంటే కేంద్ర ప్రభుత్వ యొక్క విధులు, రాష్ట్ర ప్రభుత్వాల విధులు, ఇద్దరు ఉమ్మడిగా నిర్వహించే విధులు అనేది 3 ఉంటుంది. కాంకరెంట్ లిస్టు, స్టేట్ లిస్టు, సెంట్రల్ అంటే అవన్నీ స్ట్రైట్ గా ఇందులోనే ఒక పాయింట్ ఉంది. అసలైంది ఎంట్రీ నెంబర్ 80 ఉంది, 80. అందులో చాలా స్పష్టంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ యంత్రాంగం ఇంకొక రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు జోక్యం చేసుకోవడం కాదు, వాళ్ళు దర్యాప్తుకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళకు పర్మిషన్ తీసుకోవాలి తప్ప వాళ్ళ జ్యూరిడిక్షన్ ఉండదు అని. మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం ఆంధ్రప్రదేశ్ అంటే 13 జిల్లాలతో ఏర్పడింది, తెలంగాణ అంటే 10 జిల్లాలతో ఏర్పడింది అని సెక్షన్ 3 చాలా స్పష్టంగా చెప్తోంది. చెప్పి ఉమ్మడి క్యాపిటల్ అనే మాట కూడా వాడింది. ఈ సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ గారు శాంతి భద్రతలది తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సలహాతోటి మాత్రమే వ్యవహరించాలని. అది ఎటువంటిది అంటే ఆర్టికల్ 163 అని భారత రాజ్యాంగంలో ఉంది. గవర్నర్ అనేవాడు షుడ్ బి ఎయిడెడ్ అండ్ అడ్వైజ్డ్ బై ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని కేంద్రంలోనూ ఉంది, ఇక్కడ ఉంది. 73 అక్కడ, ఇక్కడ 163 ఇక్కడ ఉంది. ఇది తప్ప వాళ్ళు విడిగా వ్యవహరించే అవకాశం లేదు. ఎందుకంటే మన ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలు ప్రభుత్వాన్ని పరిపాలించమని తప్ప మంత్రి గవర్నర్తో పరిపాలించాలని ఎక్కడ చెప్పరు. గవర్నర్ రూల్ ఉంటే అది వేరే విషయం, అంటే ఇక్కడ ప్రభుత్వం మంత్రివర్గం లేనప్పుడు. సో ఇది ఇట్స్ గోయింగ్ టు బి అన్కాన్స్టిట్యూషనల్ అండ్ డెఫినెట్గా నేను అనుకోవడం ఇది ప్రశ్నిస్తారు వాళ్ళు. మీరు కానీ వీళ్ళు సవాల్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు అడ్వకేట్ జనరల్ గారితో నేను రాత్రి మాట్లాడినప్పుడు అటువంటి నోటిఫికేషన్ ఏమైనా గవర్నర్ గారు ఇచ్చిన పక్షంలో ఏది ఆయన శాంతి భద్రతల వ్యవహారం నేనే చూసుకుంటాను, మీరందరూ రండి అది ఇది అని అంటే వీఆర్ గోయింగ్ టు మూవ్ సుప్రీంకోర్టు అని చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ అన్ని అంశాలు ఉన్న తర్వాత ఈ ఒక్కదానికి ఇప్పుడు రాజ్యాంగానికి అనుగుణంగా చట్టం ఉండాలి. సెక్షన్ 8 అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ కన్ఫర్మిటీ విత్ కాన్స్టిట్యూషన్ గా కనిపిస్తోంది ఇప్పటికి అపీరెన్స్. మీరు అమలు చేసి మేము అవి చేస్తాం ఇవి చేస్తామని అంటే డెఫినెట్ గా ఐ థింక్ ఎపిస్ కోర్ట్ ఇక్కడ పాయింట్ అండ్ పోనీ అమలు చేయండి. శాంతి భద్రతలు గవర్నర్ ఆల్రెడీ 2 డీజీపీలు వెళ్తున్నారు, కలుస్తున్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. నా పాయింట్ ఏంటి, ఓటుకు నోటు కేసుకి గవర్నర్కి ఏమి సంబంధం? గవర్నర్కి మరి మీరు మంచి ప్రశ్న అడిగారు. దర్యాప్తు చేయండి అని రాహుల్ ముద్గంగల్ అంటే అటార్నీ జనరల్ ఎట్లా సలహా ఇస్తాడు అంటే అది ఎట్లా అవుతుంది? ముకుల్ రోహత్గే ఆయన పేరు, రాహుల్ కదా. సో అయితే ఏంటంటే ఇప్పుడు అందులో కొన్ని పత్రికల్లో వచ్చిన కథలు ఏంటంటే ఓటుకు నోటు కూడా ఈయన పరిశీలించాలని. నేను అంటాను ఇప్పుడు దోమలగూడలో దొంగతనం జరిగింది, లేకపోతే కేబీఆర్ పార్క్లో చైన్ పోయింది ఎవరితో, అది కూడా చూస్తాడా గవర్నరు? అది ఏంటి దీని ఓటుకు నోటుకి ఏంటి? ఇట్స్ ఏ ప్యూర్లీ వన్ క్రైమ్ కమిటెడ్ బై వన్ ఎలిజిబుల్ టు హ్యావ్ బీన్ కమిటెడ్ క్రైమ్. ఎందుకంటే కోర్టు ఇంకా డిసైడ్ చేయలేదు. కోర్టు పరిధిలో ఉంది ఇది చట్టపరంగా. ఎక్యూజ్డ్ వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళు ఏదో బెయిల్ లేకపోతే బెయిల్ ఇవ్వకపోవడం, ఇంకోటో ఏదో పద్ధతిగా అది నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ న్యాయ విచారణ జరుగుతోంది ఈ కేసు మీద. కోర్టు పరిధిలో ఉండగా దాన్ని ఈ నెల పరిశీలిస్తాడు. మరి అంత పెద్ద ఈ నెల పరిశీలిస్తాడంటే దర్యాప్తు ఏంటి కాను ఏం చేసావు నువ్వు అని కూర్చుని ఇచ్చేసి అటు రావుని పిలిచి అదేం చేసావు ఇదేం చేసావు అని అడిగితే రేపు పొద్దున ఇంకోటి వెళ్తాడు, మా ఇంట్లో దొంగతనం జరిగింది దాని సంగతి కూడా నువ్వు చూడంటే చూస్తాడా? నో ఐ థింక్ రాహుల్ అదే ముకుల్ రోహిత్ అన్న అంత పెద్ద అటార్నీ ఇట్టాడి ఈ కేసు సంక్లిష్టం అవుతుందా లేదు సమస్య పరిష్కారం అవుతుందా? అంటే గవర్నర్ ఏమైనా కాంప్రమైజ్ ఫార్ములా చేసినా ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఇది ఆత్మాభిమానానికి సంబంధించిన వ్యవహారం కూడా. ఆత్మాభిమానం ఆయన ముఖ్యమంత్రి ఎక్సర్సైజ్. మీరు ఒక జిల్లాలో క్యాపిటల్ సిటీలో నీదేం లేదు అని అంటే ఇంక నువ్వు 9 జిల్లాలకే ముఖ్యమంత్రివి దీనికి లేదు అని అంటే ఇట్స్ షేమ్ఫుల్. చాలా ఇంతకన్నా దారుణం ఉండదు. డెఫినెట్లీ హీ హాస్ టు క్వశ్చన్ దిస్. నా ప్రశ్న అంత పెద్ద అటార్నీ జనరల్ ఇట్లాంటి సలహా ఎట్లా ఇచ్చాడు? మరి ఇచ్చాడా లేదా? ఇచ్చినట్టుగానే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మరి అట్లా ఇస్తాడు? మరి ఆయనకి తెలియదు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు మీరు చెప్పినట్లు? మీకు తెలిసే లేదు, మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందర ఈ నారిమన్లు, పరాశరన్లు, సమైక్య రాష్ట్రం 371D ఉంది కాబట్టి ఇట్ కెనాట్ బి డివైడెడ్ అది ఇది అని అన్నారు. మరి డివైడ్ అయింది కదా, అయింది. సో ఎంత పెద్ద లాయర్ అయినా కూడా కావాలని చేస్తారా లేకపోతే ఇంకొంచెం? అటార్నీ జనరల్ అనేవాడు కానీ ఇక్కడ అడ్వకేట్ జనరల్ అనేవాడు ప్రభుత్వం యొక్క విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ విధాన వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా కూడా కొన్ని రాజ్యాంగం చట్టం ఏం సంబంధం ఉండదు. అదే అన్నది ఫుల్ టెస్ట్ ఉంటే ఆయన ఏది కోట్ చేసి ఇలా చెప్పాడు అనేది చూద్దాం. రైట్, లాయరే కదా. అదే అందుకని అడుగుతున్నాను ఏంటి ఈ కేసుకి గవర్నర్ గారికి ఏమి సంబంధం? ఓకే, లేదు ఇది 2 రాష్ట్రాల మధ్య సమస్య కింద కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తోందా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సెక్షన్ 8కు ఓటుకు నోటుకు సంబంధమే లేదండి.
దాంట్లో ఏమి అనుమానం అనుమానం లేదు. మరి అంత మీరు లాయరే, ఆయన అటార్నీ జనరల్ లాయరే, మరి ఆయన అట్లెందుకు చెప్పాడు, మీరు ఇట్లెందుకు చెబుతున్నారు? అనుమానం ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు గొడవ కాదు, ఇద్దరు పార్టీ అధ్యక్షులు గొడవ అసలు కాదు. ఇక్కడ రైట్ హ్యాండెడ్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు, డబ్బులు ఇస్తూ పట్టుబడ్డారు. చట్ట పరిధిలోకి అది వచ్చింది, చట్టం నుంచి కోర్టు పరిధిలోకి వచ్చింది, కోర్టు నిర్ణయించాల్సినటువంటిది ఉంది. ఇది వాస్తవం. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నంతా తెలంగాణ రాష్ట్రం కబ్జా చేసిందనో లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని ప్రచారం చేయటం తప్పు. సెక్షన్ 8 ప్రకారం అయితేనండి లా అండ్ ఆర్డర్ యాజ్ పర్ యాజ్ పబ్లిక్ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఈజ్ కన్సర్న్. ఇక్కడ పబ్లిక్ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. ఉద్యోగస్తులతో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఉద్యోగుల విషయంలో కొన్ని ఉన్నాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఆ విషయంలో చొరవ కూడా తీసుకోవటం లేదు. ఉద్యోగస్తులు అంటే చిన్న ఎగ్జాంపుల్ నిన్న కూడా చెప్పానండి. ఇప్పుడు ట్రైబల్ కార్పొరేషన్ సి ఆఫీస్కు తాళం వేసేసారు. ఏపీ ఉన్నత విద్యామండలికి తాళం వేసినట్టు ఏపీ ఉన్నత తాళం వేసేసారు. ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలకు చందనాకాన్ గారి ఆఫీస్ కానీ శ్యామ్ బాబు ఆఫీస్ కానీ వేసేసారు. నిన్న దేవి ప్రసాద్ గారు నేను టీవీ 99లో చెప్పాను, ఇప్పుడు నేరుగా పోదాం రాపో మనం, లేదా అలాంటి జరగలేదంటారు. ఇప్పుడు వెళ్ళినా కూడా తెలిసిపోతుంది. 1250 మంది విద్యుత్ ఉద్యోగులను ఏమీ లేకనే నువ్వు ట్రాన్స్ఫర్ చేసేసావు, వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు గాలిలో ఉన్నారు. కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా నువ్వు తీసుకోవటం లేదు. ఇలా ఉద్యోగస్తుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొండిగా పోతున్నది. ఆ విషయంలో వేరే. ఇన్ జనరల్ హైదరాబాద్ సిటీలో పబ్లిక్ ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేదు, దాన్ని 100% నగ్న సత్యం. ఇంకా సెక్షన్ 8కి వస్తాం. సెక్షన్ 8 ఏం చెప్తున్నదండి సార్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ గవర్నర్కు అధికారాలు కట్టిపెట్టడం జరిగింది. ఇరు రాష్ట్రాలకు, అది అక్కడ కానీ ఇక్కడ కానీ పవర్స్ కాదు, రెస్పాన్సిబిలిటీ పెద్దరికమే, అది నాట్ పెత్తనం. అది కూడా రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈజ్ ఓన్లీ పెద్దరికం, పెత్తనం కాదు. కరెక్ట్ కరెక్ట్ అర్థం. ఇక్కడ అడ్వైజ్ ఆఫ్ ద క్యాబినెట్, మళ్ళీ తెలంగాణ క్యాబినెట్, అది తెలంగాణ క్యాబినెట్ ఈ హ్యాస్ టు యాక్ట్ అకార్డింగ్ టు ద క్యాబినెట్ అన్నప్పుడు ఏముందండి, ఏమీ లేదు. అక్కడ అడ్వకేట్ జనరల్, ఇక్కడ సాలిసిటర్ జనరల్, అక్కడ ఏం చెప్పినా కూడా ఇప్పుడే కృష్ణరావు గారు చెప్పారు, దే విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద పవర్స్ టూన్. గవర్నర్ కూడా, ముఖ్యమంత్రి గారు మోడీ గారికి ఉత్తరం ఇచ్చాడు, ఇట్ హ్యాస్ బీన్ ఫార్వర్డెడ్ టు సాలిసిటర్ జనరల్. సాలిసిటర్ జనరల్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి వస్తే ఏం చేస్తారండి, ఎస్ ఈ విధంగా మీరు ప్రొసీడ్ కావాలని కూడా చెప్తారు. ప్రొసీడ్ కావాలి, దిస్ ఈజ్ ద ఒపీనియన్ ఆఫ్ ద సాలిసిటర్ జనరల్ అంటారు. ఒపీనియన్, సాలిసిటర్ జనరల్ కెనాట్ డైరెక్ట్ ద గవర్నర్, దిస్ ఈజ్ ద ఒపీనియన్ ఆఫ్ ద సాలిసిటర్ జనరల్. దాంట్లో ఏం చేశారు, నేను గవర్నర్ సాలిసిటర్ జనరల్ గారు గవర్నర్ గారికి ఇచ్చినటువంటి దాన్ని నేను పూర్తిగా చదవాల. హిందూలో వచ్చినటువంటి కథనాల ప్రకారం అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అలా ఉంది, ఈ విధంగా అని చెప్పారు. కానీ స్టడీ చేసిన తర్వాత చెప్పగలుగుతాను. కానీ ఒక్కటి మటుకు నిజం సార్, ఇక్కడ ఇంకా సెక్షన్ 8ను ఓటుకు నోటును కలిపి మాట్లాడుకోకపోవడం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. కాదుగా మీరు అట్లా అంటున్నారు, కానీ అటార్నీ జనరల్ అంతటా ఆయన ఎట్లా అంటాడు అన్నది నా ప్రశ్న. నేను చెప్తున్నా, అటార్నీ జనరల్కి ఏమి మరి వాళ్ళ పెద్ద మేధావులు, మొత్తం దేశ న్యాయ వ్యవస్థకే వాళ్ళకు మూల స్తంభాలు లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి క్లిష్ట సమస్యలను ఎట్లా సృష్టిస్తారనేది నా ప్రశ్న. మొత్తం భారతదేశంలో 3000 కోర్టు కేసులు ఉన్నాయండి. ఒక్కొక్క కేసుకు ఒక ఒపీనియన్ వస్తుంది. చూడండి, ఈ ఒపీనియన్ ఆ ఒపీనియన్ కాదుగా, ఇది ఒక పర్సనల్ కేసు అయితే ఓకే, కానీ కోట్లాది మంది జనజీవనానికి సంబంధించి కూడా బాధ్యతతోటి వ్యవహరించవలసిన పెద్ద పెద్ద న్యాయాధికారులు ఇట్లా చేస్తే ఈ ప్రజాస్వామ్యం ఎటువైపు వెళ్ళాలా? మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కేసు కొట్టేస్తారు సార్, సబ్ కోర్టులో దానికి స్టే ఇస్తారు, సబ్ కోర్టులో వాళ్ళకి అనుకూలం అవుతుంది. సబ్ కోర్టులో కొట్టేసి సెషన్స్ కోర్టులో కొట్టేస్తారు, హైకోర్టులో స్టే ఇస్తుంది. హైకోర్టులో కొట్టేసిన దాన్ని లేకపోతే హైకోర్టులో ఇచ్చేసిన దాన్ని సుప్రీంకోర్టు స్టే ఇస్తుంది. దట్ ఈస్ ద లా. ఈ కోర్టు వరకు ఒకటి, కానీ కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చే ఆయన ఇట్లా చేస్తే రేపు ఇంకా అసలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే ఆ సెక్షన్ 8ని సరిగా పెట్టకుండా దిక్కుమాలతనంగా చేసింది అనుకుంటే భారతీయ జనతా పార్టీ ఇంకా దిక్కుమాలతనంగా చేస్తుందా? దానికి ఒక పద్ధతి తీసుకొచ్చి ఒక క్లారిటీ ఇచ్చి దానికి రైట్ ఇట్లా చేయండి అని 2 రాష్ట్రాల ప్రభుత్వాలని ఇట్లా చేయండి అని సలహా ఇవ్వచ్చు కదా. ఇట్లా చేయకుండా ఈ 2 రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలా, జాతిని నాశనం చేసే పార్టీలా? గవర్నర్ గారు లాస్ట్ జూన్లో జూలైలోనే సెక్షన్ 8 గురించి నాకు కాంప్రిహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు అధికారాలు ఇవ్వండి, లేకపోతే నేను ఏం చేయాలో తెలపని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అడగలా, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారు అడిగారు,
ఇంతవరకు రిప్లై లేదు. Right. ఇప్పుడు హడావుడిగా ముఖ్యమంత్రి గారు పోయి రిప్లై ఇస్తాను. ఇక్కడ పొలిటికల్ వింగ్ ఆ హెడ్ పొలిటికల్ హెడ్కి ఇచ్చారు. ఇట్ హ్యాస్ బీన్ ఫార్వర్డ్ టు అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ ఇస్తారు. ఎక్కడ కూడా అడ్వకేట్ జనరల్ ఎవరికి ఇస్తారు? హోమ్ శాఖకి ఇస్తారు డైరెక్ట్. ఒకవేళ అట్లా ఇచ్చుంటే ఇంకా రాలేదంటున్నారు వీళ్ళు, వచ్చుంటే మరి వీటన్నిటి సమాధానం చెప్పాలి కదా. ఓటుకు నోటు కేసుకి గవర్నర్కి ఏమి సంబంధం, ఓటుకు నోటు కేసు లేదా ఫోన్ ట్యాపింగ్ కి గవర్నర్కి ఏమైనా సంబంధం ఉందా, లేదు ఉంటే ఏ రకంగా డీల్ చేయాలి అనేది క్లారిటీ ఇవ్వాలి కదా అనేది నా సెక్షన్ 8 ఈస్ కన్ఫైన్డ్ టు లా అండ్ ఆర్డర్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పబ్లిక్. అంతవరకే. నో వే కనెక్టెడ్ ఎనీథింగ్. రైట్. ఓకే. ఏకాంబరం గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. ఏకాంబరం గారు నమస్కారం అండి, మాట్లాడండి. ఏకాంబరం గారు నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జూన్ 2014లో హైకోర్టు ఒక కేసులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ రకంగా అయితే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో అది తప్పు, ఆ రకంగా చేయకూడదు అని కోర్టు రూలింగ్ ఇచ్చింది. అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదే తరహాలో ఇల్లీగల్ గా జనాల మీద లాని అప్లై చేస్తున్నారు. ఇప్పటికీ ఒక 20,000 మంది మాకు తెలిసారు ఈ రకంగా బాధపడుతున్నారు. నేను చెప్తుంది ఆర్టీఐ డిపార్ట్మెంట్ గురించి. ఒక ఆర్టీఐ డిపార్ట్మెంట్ నేషన్ వైడ్. ఇక చట్టాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందాక కృష్ణారావు గారు ఏమన్నారంటే దొంగతనం చేసినా వచ్చి చూస్తారా అంటే, ఇక్కడ పరిస్థితి ఏంటంటే అటార్నీ జనరల్ లా ఉన్నోళ్ళు ఒక కోర్టు కేసులో తప్పని చెప్పినప్పుడు తప్పును కూడా వాళ్ళు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆఫీసర్స్ ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా. అక్కడ లా ఏంటంటే ఉన్న సెంటెన్సుల్ని ఒకదానికి జోడించి ఇష్టం వచ్చినట్టు మ్యానిపులేట్ చేస్తూ జనాల మీద రుద్దుతున్నారు. ఇది ఒక డిపార్ట్మెంట్ లో కాదు, అన్ని డిపార్ట్మెంట్ లో జరుగుతుంది. దీన్ని కరెక్ట్ చేసేవాళ్ళు ఎవరు? కోర్టు యాక్ట్ ఉంది కదండి, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ కింద నా తీర్పును అమలు చేయలేదని మళ్ళీ కోర్టుకు వెళ్తే ఆ కేసు వేరు. ఇప్పుడు కృష్ణారావు గారు డైరెక్ట్ అడిగారండి, ఓటుకు నోటు కేసుకి గవర్నర్ గారికి ఏమి సంబంధం అని ఆయన ప్రశ్న. అట్లాగే ఇక్కడ ఏదైనా ఇంకో నేరం ఏదైనా జరిగితే దాన్ని గవర్నర్ గారు మీరు వెళ్ళి పరిష్కారం చేయండి అని అడగొచ్చా అన్నది వారి ప్రశ్న. వెళ్ళరు. కానీ గవర్నర్ గారు ఎందుకుంటారు? ఎవరైనా కానీ ఒక సింగిల్ పర్సన్ 9 కోట్ల మందినో 15 కోట్ల మందినో కంట్రోల్ చేయలేడు. కానీ అక్కడ ఉన్నటువంటి సిస్టము, దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న పద్ధతులు, దానికి ప్రాసెస్లు, ప్రొసీజర్లు, వాటిని వైలేట్ చేస్తున్నప్పుడు ఈచ్ ఇండివిజువల్ పర్సన్ మీద ఎటువంటి డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలనేది ఒక పద్ధతి ఉంటుందండి. కానీ ఈ కేసులో అట్లా వైలేషన్ జరిగిందా అన్నది ప్రశ్న. ఈ కేసులో అట్లా వైలేషన్ జరిగిందా? ఇక్కడ రిఫరెన్స్ ఏంటి? ఓటుకు నోటు కేసు. ఓటుకు నోటు కేసులో అట్లా వైలేషన్ జరిగితే మీరు ఓటుకు నోటు కేసు అనే దానికి మీరు చట్టాన్ని చట్టం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, చట్టం ఎలా ఉండాలి, ఏంటి పరిస్థితి, అక్కడ ప్రొసీజర్లు ఏంటి, ఎవరు అథారిటీ ఉండాలి, ఇవి మనం చర్చిస్తాం. గవర్నర్ గారికి కొద్దిగా కన్ఫ్యూజ్ ఏం జరుగుతుంది స్టేట్ లో అనే దాని గురించి. మీరు అట్లా కాదు కదా, ఈ కేసులో ఏంటి అనేది మీరు చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడదు తప్ప మనకేదో సొంత అనుభవంతో కాదు కదా ఇక్కడ పాయింట్. ఈ కేసులో ఏం జరిగింది అనేది పాయింట్. రాములు గారు మరొకరు లైన్ లో ఉన్నారు. రాములు గారు నమస్కారం అండి, మాట్లాడు. రాము గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. మాట్లాడండి సార్. ఈ సెక్షన్ 8 ఇప్పుడు ఈ అటర్నరీ జనరల్ వీళ్ళంతా ఇప్పుడు ఈ కేసు కేంద్రం ఎన్డీఏ జోక్యం చేసుకుందని భావిస్తుంది. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైనా ఒక కేసు అవుతుంది, అది కూడా ఇప్పుడు ఒక సపోజ్ ఉదాహరణకు మర్డర్ కేసు అవుతుంది, అప్పుడు కూడా అటర్నరీ జనరల్ గవర్నర్ జోక్యం చేసుకుంటారా సార్? అదే కృష్ణారావు గారు కూడా అదే అడిగారు. అది ఏదన్నా 2 రాష్ట్రాల సమస్య లేకపోతే 2 ప్రాంతాల ఘర్షణగానో మారితే అట్లాంటి వాటిలో వాళ్ళు జోక్యం చేసుకోవడంలో అర్థం ఉంది, తప్పులేదు దాంట్లో. అయితే అట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత 2 ప్రభుత్వాల మీద ఉంది. ఓకే, రైట్. గౌతమ్ రెడ్డి గారు మీ వాదన ఏంటి? సరే, ఓటు నోటు కేసుకి దీనికి ఎటువంటి పరిస్థితిలో సంబంధం లేదని డే బిగినింగ్ నుంచి మనం మాట్లాడుతున్నాం. విభజన చట్టం సెక్షన్ 8లో స్పష్టంగా 3వ పాయింట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ 3వ పాయింట్లో కూడా ఏదైనా డెసిషన్ అనేటువంటి తీసుకునేటువంటి సమయంలో తెలంగాణ క్యాబినెట్తో చర్చించిన తర్వాత డెసిషన్ తీసుకోవాలండి. అది ఏది? ఆస్తుల విభజన కానీ, ప్రాణ రక్షణ కానీ, ఇతరత్ర ఏదైనా కెలామిటీ జరిగితే కానీ జరగాలి. కానీ ఇవాళ నాకు అర్థమవుతుంది, దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లెటర్లో ఇక్కడ ఏదో పెద్ద గందరగోళం జరిగిపోతూ ఉంది, ఇదంతా కూడా ప్రివేల్ అయిపోతూ ఉంది, ఈ ధన మాన ప్రాణాలన్నింటినీ కూడా హరించేటువంటి పరిస్థితిలో ఉందనే లెటర్ ఇచ్చి ఉంటాడు. ఆ లెటర్ బేస్ చేసుకుని
అటార్నీ జనరల్ సొలిసిటర్ జనరల్ ఏమన్నా ఇచ్చి ఉండొచ్చు. అట్లా ఇస్తే అంతే ఒక్క నిమిషం నేను నేను చెప్తానండి. గందరగోళం జరుగుతున్నానని కాదు, నాకు నిద్ర పట్టడం లేదని అనిపించాడు. అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. అట్లా ఎట్లా ఇస్తారు? దీని వలన ఇక్కడ జరిగేటువంటి దీనిలోనే కూడా నేను ఒక పాయింట్ చెప్పాలండి. నిన్న ఆ యాక్ట్ బుక్ చదివితే దానిలో సెక్షన్ ఇచ్చి సెక్షన్ కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఈ సంవత్సరం పాటు లేటెస్ట్ ఎడిషన్లో ఈ సంవత్సరం పాటు హైదరాబాద్ నగరంలో ఏ రకమైనటువంటి కెలామిటీ జరగలేదు, ఏ రకమైనటువంటి ఇబ్బంది ప్రజానీకం జరగలేదు అనేటువంటిది కూడా మెన్షన్ చేయడం జరిగింది ఆ పబ్లికేషన్కి సంబంధించినటువంటి యాక్ట్ బుక్లో. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఏ రకమైన ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసి దూలానికి గుచ్చాలి అనేటువంటి ఉద్దేశంతోనే చేస్తున్నారు అనేటువంటిది మనకు కనపడతా ఉంది. ఇవాళ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. అనంతపురంలో హత్య జరిగితే వైసీపీ కార్యకర్తని గురునాథ్ రెడ్డి గారిని ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఆయన్ని డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం జరిగింది. అప్పుడేమీ కనపడలేదా? ఆంధ్రాకి సంబంధించి తెలంగాణ అనేటువంటిది ఇక్కడ వాళ్ళు ఏమన్నా ఆపారా? ఇక్కడ వాళ్ళు ఆపలేదు. కానీ ఇవాళ సెక్షన్ 8 అనేటువంటిది అడ్డం పెట్టుకుని నేరగాళ్లుగా ఆమోదం పొందినటువంటి అంటే అభియోగం మోపబడినటువంటి వాళ్ళని సైతం వాళ్ళ ఆశ్రయం కల్పిస్తూ నేరగాళ్ళు అవుతున్నారు. డీజీపీ చదువుకున్నాడు, చీఫ్ సెక్రటరీ చదువుకున్నాడు, చట్టం తెలిసినటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా ప్రభుత్వం యొక్క అడుగులకు మడుగులెత్తేటువంటి పరిస్థితి. అంటే అసలు అర్థం కావట్లేదండి చట్టం ఏ రకంగా ఉంది ఏంటి అనేది చూడకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేసేటువంటి పద్ధతులు. అంటే నేరగాళ్లకు ఆశ్రయం కల్పిస్తే ఐపీసీ మీ ప్రభుత్వం అప్పుడు అంతకు భిన్నంగా జరిగిందా, లేకపోతే ఇంక వేరే ప్రభుత్వాల్లో మాత్రం భిన్నంగా జరుగుతుందా? మా ప్రభుత్వం ఐపీఎస్లు వాళ్ళు చట్టాల ప్రకారం నడుస్తున్నారా? నడవాలండి. ముఖ్యమంత్రి గారు ఏమంటే వాళ్ళు అదే అంటున్నారు. మనకున్న దాంట్లో ముఖ్యమంత్రి గారికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారా లేదా? ఏ ముఖ్యమంత్రి ఆ మాటకు వస్తే ఏ ముఖ్యమంత్రి మంత్రులైనా ఎవరైనా సరే ఒకప్పుడు ముఖ్యమంత్రి తప్పు చేస్తే మంత్రులు నిలదీసేవాళ్ళు. ఇప్పుడు ఎవరికైనా ఏ మంత్రికైనా ఏ పార్టీలో ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఇదే గవర్నమెంట్లో ఒక ఆఫీసర్ మాత్రం ఏదో చేయమంటే నేను చేయాల్సిన అవసరం లేదని ఆ క్యాబినెట్ అదే ముఖ్యమంత్రి దగ్గర నుంచే ఆ సొంత కారు ఏదైతే ఇచ్చారో ఆ కారుని కూడా వాడకుండా మొన్న జరిగిందనేటువంటిది నాకున్న సంథింగ్ అది వచ్చినటువంటి వచ్చి ఉన్నది కూడా పేపర్లో కూడా వచ్చి ఉన్నది. ఆవిడ కూడా వెళ్ళిపోయిందండి. కొంతమంది ఉంటారండి అది వాళ్ళు దానికి కాకుండా ఆశ్రయం కల్పిస్తున్నారు. ఐపీసీ 212 కింద వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు. అది ఎటువంటి పరిస్థితిలో కూడా అది స్పష్టంగా ఉంది. అందుకనే చెప్తున్నాను ఇక్కడ ఏం జరిగినా ఏం జరుగుతున్నా దీనికి కోడిగుడ్డికి జుట్టుకి ముడేసేటువంటి పద్ధతిలో దీన్ని అటాచ్ చేద్దాం అనేటువంటిది దాన్ని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కాదు. లాబింగ్ మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈ లాబింగ్ను కూడా చట్టంలోకి జొప్పించాలనేటువంటి ఒక ప్రయత్నం చేయటటువంటి దాన్ని మాత్రం సరైనటువంటి కాదు. దీన్ని విడదీసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కూడా ఇందాక కృష్ణారావు గారు అన్నారు అనుమానాలకి తావివ్వకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇమ్మీడియట్గా యాక్షన్లోకి వెళ్ళాలి. ఏసీబీ చేసుకుంటుంది. ఏసీబీతో చేయించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇంకా స్పీడ్గా చేస్తే ఈ అనుమానాలన్నీ పటాపంచలైపోయేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది మాకు. నరేంద్ర గారు హైదరాబాద్ పంచ్ లైన్లో ఉన్నారు. నరేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్. పెద్దలందరికీ నమస్కారం అండి. గుడ్ సార్, నేను అక్కడ ఉన్న పెద్దలిద్దరితో మన కృష్ణారావు గారును గౌతమ్ రెడ్డి గారి ఇద్దరితో మాట్లాడాను సార్. రెండు విషయాలు సార్. ఏదైనా పద్ధతిగా మాట్లాడారు. అట్లాగే సార్. కృష్ణారావు గారి వాదనతో పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను సార్ నేను. తప్పలేదు. విభజన చట్టంలో సెక్షన్ 8 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కానీ దాని మీద గవర్నర్ ఉన్న ప్రత్యేక అధికారాలు మీరు తీసుకోమని కానీ రాలేదు. ఈ రోజు వరకు రాలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే గారి గురించి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించడం, కవిత గారిని విమర్శించడం, ఆ ప్రత్యేక పరిస్థితుల్లో ఎలాగైనా రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో లేకుండా కొన్ని రోజులు చేశారు. తర్వాత ఈ కేసులో ఓటుకు నోటు కేసులో ఆయన పాపం చిక్కిపోయాడు. ఆ సందర్భంలో జరిగిన కొన్ని విషయాల్లో కానీ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన విషయాలు ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో చెప్తున్న విషయాల్లో ఈ ఏదైనా టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తుందనే విషయం మీద ఆంధ్ర రాష్ట్ర సంబంధించిన ముఖ్యమంత్రి గారు కేంద్రానికి ఇచ్చి ఉండొచ్చు. దాని మీద ఇప్పుడు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలే కదా సార్ ఏదైనా సరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కేసు అయినా సరే ఏం విభేదించాడో నాకైతే అర్థం కాదు. మీరు నా వాదంతో ఏది విభేదించారో మీరు ఏం స్పష్టంగా చెప్పడం. మరి కేసీఆర్ గారు
కేసీఆర్ గారు ఆత్మాభిమానం దెబ్బతింటది మన డెఫినెట్లీ డెఫినెట్ అండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు పరిపాలించచ్చా శాంతి భద్రతలు? మీరు అది కూడా చెప్పాలి. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక్క నిమిషం నరేంద్ర గారు, ఒక్క నిమిషం వినండి. ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం మాట చెల్లకూడదు, గవర్నర్దే చెల్లాలని మీరు చెప్తే అప్పుడు ఓకే అనుకోవచ్చు. మీరు ఒక రాష్ట్రానికి ఒకలాగా ఇంకో రాష్ట్రానికి ఇంకో అవకాశం లేదు. నరేంద్ర గారు మాట్లాడండి. రాష్ట్రపతి కాదు సార్ నేను అనేది, ఇక్కడ ఒక ఇష్యూలో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ఇష్యూ తీసుకోండి, దీనిలో పారదర్శకంగా జరగాలి, ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకూడదని ఉద్దేశంతో చెప్పుండొచ్చు కదా. ఆ కేసు కూడా రివ్యూ చేయాలి. పారదర్శకంగా కోర్టులో నడుస్తుంది కదా కేసు, కోర్టులో నడుస్తుండే మెజిస్ట్రేట్ రేవంత్ అంటే నా బుడ్డాళ్ళు కూడా ఇష్టమే కానీ మిత్రమా ఇక్కడ సార్ నేను మేధావని సార్, ఇక్కడ నన్ను మేధావని అంటారు అందరూ. నేను వెధవ పని చేస్తాను ఇప్పుడు పావు గంట తర్వాత, అప్పుడు కూడా నన్ను సమర్థిస్తారా? సమర్థించకూడదు కదా. రేవంత్ రెడ్డి అన్నాడు దొరికాడు. సెక్షన్ 8 కి రేవంత్ రెడ్డికి ఏ సంబంధం మిత్రమా? అది కదా మనం ఆలోచించాల్సిన పాయింట్. సెక్షన్ 8 అది అక్కడ ఏమైనా శాంతి భద్రతల విభాతం కలిగిందా? ఇప్పుడు గణేష్ బిగాల గారు వెళ్ళి అక్కడ ఏమైనా గొడవ చేశారా? ఇవన్నీ కదా మనం ఆలోచించాల్సింది కదా. అదే రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా అయిపోయింది సార్. అది పాయింట్. ఇది రెండు రాష్ట్రాలకు ఎందుకు వస్తుంది? ముఖ్యమంత్రి గారు ఇచ్చారా అని అడగాలి. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిగా ఇచ్చారా? అట్లా డబ్బులు ఇచ్చి ఎవరిచ్చి కొన్నా మనం సమర్థించవచ్చా? నరేంద్ర వాదన సరిగ్గా లేదండి. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనడాన్ని మనం సమర్థించగలుగుతామా? ఎవరిచ్చినా కూడా. ఆ మాటకు వస్తే ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది సార్? శ్రీనివాస్ యాదవ్ గారికి ఆర్గ్యుమెంట్ హోల్డ్స్ నో వాటర్ మిస్టర్ నరేంద్ర. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. గణేష్ గారు సమాధానం చెప్తారు. లైన్ లో ఉండండి. నరేంద్ర గారు మీరు మంచి వాదన బాగా చేస్తున్నారు. లైన్ లో ఉండండి, మాట్లాడండి. వారు అంత గట్టిగా ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుందని సూటిగా అడుగుతున్నారు. నిజంగానే ఫామ్ హౌస్ లో జరిగిన తప్పే కదా. ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుందండి? అంటే కొనుగోలు వ్యవహారం జరుగుతుంది, పంటలు వండుతున్నాయి, గేదెలు పాలు ప్రశాంతంగా వాతావరణం ఉంది. ఓకే, మనం మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం చూసుకో. అంటే ఎమ్మెల్యేల కొనుగోళ్లు కృష్ణారావు గారిని బలవంతంగా అక్కడ తీసుకెళ్లి కొన్నారా లేదా అన్నది వారికి ఆధారం ఉంటే చూపెట్టాలా. ఆధారం అంటే తీసుకెళ్లి మాట వాస్తవం కదా. బాగానే మాట్లాడారు. ఏమన్నాడంటే రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా సెక్షన్ 8ని అమలు చేశారు, కానీ ఇప్పటి వరకు మేము ఇంప్లిమెంట్ చేయమని అడగలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అడుగుతున్నారంటే ఏమైంది? ఇక్కడ ఏమన్నా సెక్యూరిటీ ప్రాబ్లం అయిందా? ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పారు, నన్ను మేధావి అంటారు, నేను తప్పు పని చేస్తాను, అప్పుడు కూడా మెచ్చుకుంటారని. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఇస్తూ ఓటుకు నోటు వ్యవహారంలో దొరికితే ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ప్రభుత్వం ఏసీబీ లోపల పెట్టిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టేబుల్ బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ మాటలు వస్తుంది. అప్పుడు కడపమంట. ఇప్పుడు మీకు గుర్తొచ్చింది ఆ సెక్షన్ 8 ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు వచ్చినటువంటి ముప్పై. ఇప్పుడు ఏంటి మరి రాహుల్ ఆయన పేరుది అటార్నీ జనరల్ గట్టిగా చెప్పాడు. ఒకటే ముకుల్ గారు జరిగే ఇప్పుడు గవర్నర్ గారు రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య పెట్టడం వేరు, మొత్తం పవర్స్ వాళ్ళ దగ్గర ఉండడం వేరు. అప్పుడు ఏమంటారంటే దాన్ని సెక్షన్ 8 అన్నారు, రాష్ట్రపతి పాలన అంటారు. రాష్ట్రంలో జరగకూడదన్నీ జరిగిపోయి శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లినప్పుడు కేంద్రం తన పరిధిలోకి తీసుకొని రాష్ట్రపతి మన గవర్నర్కి అధికారాలు ఇస్తుంది. ఇంతకుముందు ఒక కాలర్ అడిగాడు, మర్డర్ చేస్తే కూడా మీకు గవర్నర్ గారే వచ్చి ఇది చేస్తారా అని. శాంతి భద్రతలు మొత్తం గవర్నర్ గారి చేతులకు తీసుకున్నప్పుడు దాన్ని సెక్షన్ 8 అన్నారు. అప్పుడు రాష్ట్రపతి పాలన అంటారు. అట్లాంటి పరిస్థితి తెలంగాణలో లేదు. ఇప్పుడు అంత దూరం ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కృష్ణ యాదవ్ గారు మంత్రిగా ఉంటే పక్క రాష్ట్రంలో నేరం చేస్తే ఆ రాష్ట్ర పోలీసులు వచ్చి మేము కృష్ణ యాదవ్ తీసుకొని పోతే లేదు మంత్రి కదా, మా ప్రభుత్వం కదా, మేము పోనీమని అన్నారా? ఓకే, మీరు ఆ ప్రభుత్వానికి సపోర్ట్గా కృష్ణ యాదవ్ని మంత్రి పదవి నుంచి తొలగించారు. ఎందుకంటే అభియోగంలో ఉన్నాడు కాబట్టి. ఒక రాష్ట్రంలో మేము తప్పు చేసి ఇంకో రాష్ట్రంలో దాచుకుంటామని, ఒక దేశంలో తప్పు చేసుకుని ఇంకో దేశంలో చేసుకుంటాం, నా చట్టం నా పరిధిని ఎవరికి లేదండి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా చేసేది అదే. మీరు కామన్ క్యాపిటల్గా ఉంది 10 సంవత్సరాలు మీకు ఒక. ఇప్పుడు మేము అడిగేది ఆయన అటార్నీ జనరల్ వాదన ఎవరికి అనుకూలంగా ఉంది అంటే, మరి గవర్నర్ని టీడీపీ వాళ్ళు కూడా విమర్శించారు. మరి గవర్నర్ ఏం చేస్తారు? గవర్నర్కి అప్పు చెబితే ఆల్రెడీ టీఆర్ఎస్ పక్షపాత్ అని గంగిరెద్దు అని ఇట్లా రకరకాల కామెంట్లు చేసిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ నిజంగా తీసుకుంటే ఏం చేస్తారనేది కూడా చర్చ వస్తుంది. మళ్ళీ ఇదే పార్టీలు ఇదే మనుషులు గవర్నర్ గాని చాలా గొప్పోడని చాలా ఇచ్చారు ఆ రోజుల్లో. గవర్నర్ మొత్తం ఆ పరిస్థితులు ఉన్నాయి, ఆ రోజు కూడా ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళకి అక్షింతలు కూడా పడ్డాయి. మీకు హోమ్ సెక్రటరీ నుంచి అక్షింతలు పడ్డాయి. మీరు గవర్నర్ని రాజ్యాంగ బద్దలో ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారన్నారు. వీళ్ళు సారీ చెప్పడము ప్రెస్ మీట్లు ఇవన్నీ మనం చూసినాం. ఇక్కడ వచ్చినటువంటి కడుపు మంట ఏంది మీకు? పదే మీరు దీన్ని కేసుని డైవర్ట్ చేస్తున్నారు, ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు. సెక్షన్ 8 అని ఒకసారి, గవర్నర్ గారిని కలవడం ఒకసారి, గవర్నర్ మీద కామెంట్ చేయడం ఒకసారి, ప్రధానమంత్రి గారిని కలవడం ఒకసారి, ఇష్యూనంతా రకరకాలుగా డైవర్ట్ చేయడము.
ఇది కాల్ డాటా తెప్పియడాలు, ఫోన్ల వాళ్ళని బెదిరియడాలు, ఇవన్నీ చూస్తే కూడా ఎంతసేపు కేసుని డైవర్ట్ చేయాలనే ఆలోచనతో చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఇంకోటి సుఖేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తారు, చెప్పండి. ఇప్పుడు పునర్విభజనప్పుడు కూడా 370 ఆర్టికల్ ఉంది, మేము ఎట్టి పరిస్థితులు ఆపుతాము, మాకు అటార్నీ జనరల్ చెప్పాడు, ఈ అటార్నీ జనరల్ చెప్పాడు. ఇదే స్టూడియోలో ఎన్నోసార్లు మేము చర్చించామండి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సాధ్యం కాదు, చాలా తెలివైన అటార్నీ జనరల్ మాకు చెప్పాడు అని చెప్పేసి వాదనలు జరిగాయి. మరి తెలంగాణ రియాలిటీ. సో ఈ రోజు ఇది కూడా మీకు రియాలిటీ. రాష్ట్రపతి గారు అడ్డం పడతారన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజుల్లో. రాష్ట్రపతి పాలన అన్నారు, అడ్డం పడతారు చాలా రకాలుగా. లాస్ట్ వజ్రాయుధం అన్నారు. రైట్. సుఖేందర్ రెడ్డి గారు నమస్కారం అండి, బాగున్నారా? సుఖేందర్ రెడ్డి గారు. కొమ్మినేని గారు, అక్కడ ఉన్న మా మిత్రులందరూ కూడా నమస్కారం. మాట్లాడండి సార్. విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. హైదరాబాద్ లో ఇంకా బ్రహ్మాండమైన ప్రశాంత వాతావరణం ఉన్నది. విభజన సందర్భంలో కొంతమంది మనసులో బాధ ఉండొచ్చు, దాంట్లో వాళ్ళు ఉండడంలో కూడా తప్పులేదు. కానీ ఈ సంవత్సర కాలంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. దాంట్లో ఎలాంటి అనుమానాలు కానీ అలాంటి దానికి ఆస్కారం లేదు. కానీ నిన్న జరిగినటువంటి ఓటుకు నోటు కేసుకును ఈ సెక్షన్ 8 కు సంబంధం లేదు. తర్వాత కృష్ణారావు గారు చెప్పినటువంటి దాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వానికి కనుక అటార్నీ జనరల్ ఇచ్చినటువంటి ఏవైతే సూచనలు, సలహాలు ఇప్పుడు మనం పత్రికల్లో చూస్తున్నామో, మన చర్చల్లో చూస్తున్నామో, అది కనుక ఇచ్చినట్టయితే ఇంకా నిప్పులో ఉప్పేసినట్టు దీన్ని ఇంకా ఈ 2 రాష్ట్రాల మధ్యలో ఘర్షణ వాతావరణాన్ని పెంచేదానికే పనికొస్తుంది తప్ప ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణానికి దోహదం చేయదనేటువంటి విషయం. సెక్షన్ 8 లో ఇప్పుడు హైదరాబాద్ లో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ మరి పునర్విభజన చట్టంలో చెప్తా ఉన్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహా మేరకి హైదరాబాద్ లో శాంతి భద్రతల విషయంలో ఏదైనా అవసరం ఉంటే గవర్నర్ గారు దాన్ని నిర్వహించాలా. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీలైనటువంటి సందర్భం ఏమంటే అది సొంతంగా కూడా వారికి ఉన్నటువంటి అధికారాలను వినియోగించారు. అసలు ప్రశాంతంగా ఉన్నటువంటి దాన్ని రాష్ట్రంగా తయారు చేసి ఈ సెక్షన్ 8 తీసుకొచ్చి మళ్ళా 2 ప్రాంతాల మధ్యలో విద్వేషాలు సృష్టించాలనేటువంటి దురాలోచన మాత్రం మంచిది కాదు. ఇది సుఖేందర్ రెడ్డి గారు, మీరు లోక్సభ సభ్యుడిగా సుఖేందర్ రెడ్డి గారు, మీరు లోక్సభ సభ్యుడిగా చాలా సీనియర్ నేతగా ఉన్నారు, ఇన్నిసార్లు ఎన్నికయ్యారు. మరి ఇప్పుడు అటార్నీ జనరల్ అంతటా ఆయనే ఓటుకు నోటు కేసుకి సెక్షన్ 8కి లేదా గవర్నర్కి కేసు పర్యవేక్షణ ఎట్లా చెప్పమని చెప్తాడు? ఆయన నిజంగా అసలు ఏ చట్టం ప్రకారం గవర్నర్ గారికి ఆ సలహా ఇస్తాడు? ఆ పాయింట్లో మీరేమన్నా మరి ఆయన అటార్నీ జనరల్ దాకా వెళ్ళగలుగుతారా వివరణ తీసుకోవడానికి? కనీసం జనరల్ ఒకవేళ అలాంటి సూచనలు ఇస్తే అటార్నీ జనరల్ కు పిచ్చెక్కిందని అనుకోవాలి తప్ప మరొకటి లేదు. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ ఉన్న అధికారాలకును గవర్నర్ గారికి సంబంధం ఏంటి? జరిగేటువంటి ప్రతి క్రైమ్ కు గవర్నర్ గారి బాధ్యతగా వహించరు కదా. ప్రతి విషయంలో గవర్నర్ గారి పాత్ర ఉండదు కదా. గవర్నర్ గారు ఎప్పుడు పాత్ర ఉంటుంది? అంటే అట్లా ఇక్కడ నాకు వచ్చిన సందేహం సుఖేంద్ర రెడ్డి గారు, ఇక్కడ నాకు వచ్చిన సందేహం ఈ కేసులో పాత్ర ఉంటుంది. కరెక్టే, ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి ఇంకో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఆడియో విడుదలైందని ఇవన్నీ చేశారు కాబట్టి అట్లా ఏమన్నా గవర్నర్ గారి పాత్ర ఉంది, గవర్నర్ గారు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఏమన్నా అటార్నీ జనరల్ ఫీల్ అవుతున్నారంటారా? ఒక్క విషయము, భారత ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ పేర్లు వాళ్ళకి ఈ సిబిఐ చార్జ్ షీట్లలో వచ్చినాయి, సిబిఐ వాటిలలో వచ్చినాయి. ముఖ్యమంత్రులు అధికారంలో ఉండి జైలుకు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్పు చేసినప్పుడు. కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రంలో తప్పు చేయకూడదని ఏం లేదు. రాష్ట్రంలో తప్పు చేసినప్పుడే ఇద్దరికే ఉంది భారత రాజ్యాంగం, రాష్ట్రపతికి గవర్నర్కి. ఆర్టికల్ 361 నో కేస్ కెన్ బి ఫైల్డ్, నో అరెస్ట్ కెన్ బి మేడ్. రైట్, వాళ్ళిద్దరికి తప్ప ఇంకెవ్వరికి ఇమ్యూనిటీ లేదు ఈ దేశంలో. మరి అలాంటప్పుడు ఎట్లా ఈ అటార్నీ జనరల్ ఇట్లాంటి సలహా ఎట్లా ఇచ్చుంటారు? మరి అసలు అది అటార్నీ జనరల్ ఇచ్చుంటాడు అంటే అటార్నీ జనరల్ మేము ఏం చెప్పినా కరెక్టే కదా అనే ఉద్దేశంతో ఇచ్చుంటారని చెప్పేసి సుఖేందర్ రెడ్డి గారు అంతా క్లియర్గా చెప్పారు కదా. అదే ఆ విషయం కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు వేరే రాష్ట్రంలో ఇప్పుడు మొన్న జయలలిత గారిని కూడా చూసాం, ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు కూడా జైలుకి పోయించినటువంటి పరిస్థితి, ప్రధానమంత్రికి ఉన్నప్పుడు కూడా కోర్టు మెట్లెక్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఒక విషయం మాత్రం చెప్తాను, ఇవాళ అటార్నీ జనరల్ ఇచ్చిన దాన్ని ఆథరైజ్డ్ ఏం కాదు,
తీసుకోవాల్సినటువంటి పాటించాల్సినటువంటి అవసరం ఎక్కడ లేదు, సలహా మాత్రమే, చట్టబద్ధత లేదు దానికి. రెండోది, ఇవాళ ఒక విషయం మాత్రం స్పష్టం చేయాలి. లిటిగెంట్గా పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రొవైడర్స్, ఇందాక మీరు అడిగారు, ప్రొవైడర్స్ అందరినీ కూడా పిలవటం అంటే ఆయన మైండ్ గేమ్ ఆడటం అలవాటు. దానిలో భాగంగానే వాళ్ళని పిలిచి రాలేదు కదా, ఒక్క మాట అండి మొత్తం వచ్చేస్తుంది. ఆయన ఒకవేళ రాకపోతే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, అక్కడి నుంచి ఇక్కడికి పోలీసులు పంపించడం, ఇక్కడ పోలీసు అడ్డుకోవటం, లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చేసింది 2 రాష్ట్రాల మధ్య అనేది రావటానికి గాను ఆయన చేస్తున్నటువంటి ఆడేటువంటి నాటకంలో భాగం క్రియేట్ చేస్తున్నాడు, దాన్ని లేనటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాడు అనేది. ఆయన గుత్త సుఖేందర్ రెడ్డి గారు. అన్న సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు మన జీవన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కుట్పోకు అని, దాని గురించి కూడా ఒక మాట చెప్పారు. ఇద్దరు రాజీ పడ్డారండి. నేను ఒక విషయము, ఈ విషయంలో ఏసీబీ కేసుకు సంబంధించిన దాంట్లో ఇద్దరు రాజీ పడతారనేటువంటి విశ్వాసం అయితే నాకు లేదు. ఎందుకనంటే ఇది ప్రజల్లో ఉన్నది, చట్టబద్ధంగా దొరికినటువంటిది. దీంట్లో ఎవరు రాజీ పడ్డా ఇద్దరు కూడా ప్రజలను వంచిన వాళ్ళు అవుతారు. ఇద్దరు కూడా వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆటలాడుకుంటున్నారనేటువంటి అభియోగం మాత్రం వాళ్ళ మీద ఉంటుంది. ప్రజలు వీళ్ళని విశ్వసించరు. అలాంటి కనుక ఒకవేళ ఇద్దరే కనుక అడ్జస్ట్ అయ్యి ఈ ప్రజలకు ద్రోహం చేసే పద్ధతుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యవహరించినా ప్రజలను మోసం చేసినట్టుగా భావించాల్సి తప్ప వాస్తవాల మీద పోవాలి. వాస్తవాల మీద ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాలి. వాస్తవాలు లేనప్పుడు ఒకటి కావాలని ఇరికించేది కూడా మంచి. వాస్తవాలు ఉన్నప్పుడు, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు చట్టపరంగా అందరూ కూడా బాధ్యులే. చట్టానికి ఎవరు అతీతులు గారు. పద్ధతుల్లో వ్యవహరించాల్సిన బాధ్యత ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఉంది, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ ఉన్నదా లేదా, అది వాస్తవంగా ఉన్నదా లేదా, ఒక దిక్కేమో ట్యాప్ అయిందంటారు, రెండో దిక్కేమో మా వాయిసే కాదంటారు. రేపు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు వచ్చినా రేపు ఏసీబీ కోర్టులో మరి ఏసీబీ ఇచ్చేటువంటి ఛార్జ్ షీట్ లో గానీ ఎఫ్ఐఆర్ లో గానీ వచ్చే పరిణామాలను దృష్టిలో పెట్టుకునే సెక్షన్ 8 ఇవన్నీ తీసుకొచ్చి మరొకసారి 2 ప్రాంతాల మధ్యలో ప్రజల మధ్యలో విద్వేషాలు తెచ్చుకునే పరిస్థితి ఇది మాత్రం మంచిది కాదు. మనం అందరం కూడా సంయమనంతో ఇలాంటి వ్యవస్థకు, ఇలాంటి కార్యక్రమాలకు మనం దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. రైట్, ఓకే, ధన్యవాదాలు సుఖేందర్ రెడ్డి గారు. ఏదేమైనా ఈ అటార్నీ జనరల్ కొత్త సమస్యలను సృష్టించి 2 రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత పెంచే విధంగా వ్యవహరిస్తే మాత్రం చరిత్ర క్షమించదు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని విమర్శలకు గురైందో భారతీయ జనతా పార్టీ కూడా అంతకంటే ఎక్కువ విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. మరి వాళ్ళు లాయర్లు చట్టాన్ని, న్యాయాన్ని కాపాడే విధంగా 2 రాష్ట్రాలకి న్యాయం జరిగే విధంగా చేయాలి తప్ప అన్ని కేసుల్లోనూ ఇన్వాల్వ్ అవ్వచ్చని గవర్నర్ గారి సలహా ఇస్తే మరి అది ఎటువైపు వెళ్తుంది ఏమిటి, ఇటువంటి వాటిలో ఒకవేళ ఇవ్వదలిస్తే కూడా స్పష్టంగా వీటి ప్రకారం ఇవ్వాలని చెప్పాలి తప్ప కొత్త సమస్యను సృష్టించి ఇందాక సుఖేందర్ రెడ్డి గారు అన్నట్టు పిచ్చి పట్టినట్టు చేయకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ టీడీపీని రాష్ట్రాన్ని సమర్థంగా నడిపే శక్తి చంద్రబాబుకే ఉందన్న ఎమ్మెల్యే బాలకృష్ణ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 43% మంది అవునని, 57% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.